వైరు పెట్టకపోతే సౌండ్ రావట్లేదు. మంగళవారం నాడు 7 గంటల నుండి 9 గంటల వరకు వాగ్దాన సందేశ కూడిక జరుగుతూ ఉంది. ప్రభు మనకు శక్తిని అనుగ్రహించి తన వాగ్దానముతో రాబో ఏప్రిల్ నెల అంతా కూడా మనల్ని నడిపించునుగాక. ఈ రాత్రి కాలమందు దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు, దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుడు రకరకాలుగా తను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటారు. కళల ద్వారా ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు, దర్శనముల ద్వారా ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటారు, వాక్యము ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. అయితే ఆయన ప్రత్యక్షత మనకి ఏం అనుగ్రహిస్తూ ఉంది? ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉందా? లేకపోతే దేవుడు నాకు కనిపించాడు, దేవుడు తన ప్రత్యక్షతను నాకు చూపించాడు, దేవుడు దర్శన రీతిగా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు కలల రీతిగా దేవుడు నాతో మాట్లాడాడు, కానీ నేను ఏ మేలు పొందుకోలేకపోతూ ఉన్నానని ఆ దర్శనము దర్శన రీతిగానే మిగిలిపోతూ ఉందా? గ్రంథములో ఒక 2 వ్యక్తులు, మరియ తల్లి గురించి, పేతురు గురించి మనం ఈ రాత్రి కాలమందు ధ్యానం చేద్దాము. మరియకు దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించి ఉన్నాడు. దేవుని దూత వచ్చి లూకా సువార్తమానము మొదటి అధ్యాయము, లూకా సువార్తమానము మొదటి అధ్యాయము 29వ వచనం, 28 నుండి చదువుదామమ్మా. నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందావు. ఈ లోకంలో కృప అనగా మనము అనర్హులమైనప్పటికీ కూడా దేవుడు మనకు అందించేటువంటి మేలు, ఆశీర్వాదము, నిత్య జీవము, కృప కిందకి వస్తూ ఉంది. అయితే ఈ మరియ దగ్గరికి వచ్చి దేవదూత అంటది, నీవు భయపడద్దు, దేవుని కృప నిన్ను ఆవరించి ఉంది అని సెలవిస్తూ ఉన్నాడు. అయితే దేవుని కృప పొందిన వ్యక్తులు ఆశీర్వదించబడుతూ ఉన్నట్లుగా దావీదును చూసినట్లయితే, కృప పొందిన తర్వాత, అభిషేకించబడిన తర్వాత దావీదు బహుగా విస్తరించాడు. యోసేపును చూసుకున్నట్లయితే దేవుని కృప అతనికి తోడుగా ఉన్నది గనుక ఎక్కడి నుంచి అంట, తన తండ్రి దగ్గర అన్నల యొక్క సమాచారము తీసుకుని వచ్చేటటువంటి పరిస్థితి నుండి ఐగుప్తులో సింహాసనం ఎక్కించేటటువంటిదిగా యోసేపును ఆశీర్వదించింది కృప. అయితే ఇంతగా దీవిస్తూ ఉన్న కృప మరియ జీవితంలో ఏం ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిందండి? మరియ జీవితంలో చూసినట్లయితే తన జీవితం అంతయు కూడా ప్రయాసలే, తన జీవితం అంతయు కూడా కష్ట నష్టాలే, తన జీవితం అంతయు కూడా అవమానములు, నిందలే వెంటాడుతూ ఉన్నాయి. కానీ ప్రభువు దూత వచ్చి సెలవిస్తూ ఉంది ఏమని? దయాప్రాప్తురాలా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభము అంటూ ఆ దూత తెలియపరుస్తూ ఉంది. అంటూ ఉన్నప్పుడు ఆమె అంటుకుంటుంది, ఏమి శుభవచనమయ్యా, నా బ్రతుకులో ఏమి శుభవచనం వినబోతూ ఉన్నాను నేను అంటూ ఆలోచించుకుంటూ ఉండగా ఏంటంటే, నువ్వు దేవుని వల్ల కృప పొందావమ్మా, నువ్వు దేవుని వల్ల కృప పొందావు అని సెలవిస్తూ ఉన్నప్పుడు ఆ మాట పొందుకున్న తర్వాత నుంచి ఆమె జీవితం అంతా సుడిగుండాల మధ్యలో ప్రయాణిస్తూ ఉంది.
కానీ ఆ కృప ఏమిటో తెలుసా? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. తరతరములు ఆమెను కొనియాడునట్లుగా, తరతరములు ఆమె వలన దీవించబడినట్లుగా లోక నాదునికి ఆమె జన్మనిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఎంతోమంది కన్యకలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆనాడు ఎంతోమంది కన్యకలు యేసుక్రీస్తు ప్రభువు మెస్సయ్య నా గర్భమున పుడతాడేమో, నా అనేకులు వివాహము చేసుకోకుండా కన్యకలుగా మిగిలిపోయారు. కానీ ఎవ్వరిని ఆవరించలేదండి కృప. ఎవ్వరిని దగ్గరికి వెళ్ళలేదు కృప. మరియ దగ్గరకు మాత్రమే వచ్చింది దేవుని కృప. అటువంటి కృప పొందుకున్న మరియ దినములు గడుస్తూ ఉండగా యోహాను సువర్తమానము 2వ అధ్యాయము ఇక్కడ ఒక సూచక క్రియ ప్రభువారు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మొట్టమొదటి సూచన ప్రభు చేస్తూ ఉన్నప్పుడు ఆయన తల్లి ఎంతగానో ఆశ్చర్యపడిపోయింది. నేను ఇంతకాలము మోసిన నా నింద, నేను ఇంతకాలము పడిన నా అవమానము, నా దేవుడు నాకు ఫలాన్ని నా కన్నుల ముందుకు తీసుకొని రాబోతూ ఉన్నాడు. అప్పటి వరకు కూడా యేసు ప్రభు పరిచర్యలోనికి రానంత కాలము 30 సంవత్సరాలు కూడా తన తండ్రికి ఎలా ఉన్నాడంట? చేయూతగా ఉన్నాడట. తన తండ్రి ఏది చేస్తూ ఉన్నాడో ఆ పనిలో తన తండ్రికి సహకరిస్తూ చేయూతను కలిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన యొక్క పరిచర్యలోనికి ప్రారంభించబడ్డాడో ఆ తల్లి దేవుని యొక్క ప్రత్యక్షతలను చూచటం మొదలుపెట్టింది. అయితే పేతురు జీవితంలో కూడా అనేకమైన ప్రత్యక్షతలు కలుగుతూ ఉన్నాయి. అనేకమైన దేవుని యొద్ద నుండి ఫలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. చూద్దాము మత్తయి సువార్తమానము 4వ అధ్యాయము 18వ వచనం. వారు జాలర్లు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. పేతురుకు కలిగినటువంటి ప్రత్యక్షత ఇదేంటిదంట? పేతురుకు కలిగినటువంటి ప్రత్యక్షత. పేతురు చేపలు పట్టుకుంటూ ఉన్నాడు. యోహాను, యాకోబులు, పేతురు కలిసి ఏం చేస్తూ ఉన్నారట? చేపలు పట్టుకుంటూ ఉన్నారు. చేపలు పట్టుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి, మీరు నా దగ్గరికి రండి, నన్ను వెంబడించండి. మీరు ఇప్పటి వరకు చేపలు మాత్రమే పడుతూ ఉన్నారేమో, నేను మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలర్లుగా నేను మిమ్మల్ని చేయబోతూ ఉన్నానని వాగ్దానం ఇచ్చి దేవుడు వారిని ఆకర్షించాడు. వాగ్దానం ఇచ్చి దేవుడు తన యొద్దకు వారిని తీసుకుని వచ్చాడు. ఇది పేతురుకు కలిగినటువంటి ప్రత్యక్షత. దేవుడు మనతో ఏది మాట్లాడుతూ ఉన్నాడో, దేవుడు మనతో దర్శనముల ద్వారా ఏ ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడో, ఆ ప్రత్యక్షతలో మనము నిలచినట్లయితే నిశ్చయముగా నా దేవుడు దానిలో మనల్ని స్థిరపరిచేవాడై ఉన్నాడు. దానిలో మనల్ని స్థిరపరిచేవాడై ఉన్నాడు. ఉదయకాలమందు చాలా బలహీనత, దాదాపు బుధవారం నుండి వరుసగా ఉపవాస ప్రార్థనలు, శరీరం సహకరించట్లేదు. వాక్యానికైతే నిలబడ్డాను కానీ శరీరం నా స్వాధీనం లేదు. తలోకి తిప్పేస్తూ ఉంది. ఏమి మాటలు వెళ్ళినాయో కూడా నాకు అవగాహన కూడా లేదు. అంతిదిగా తల భారకమైపోయి తల తిప్పేస్తూ ఉంది. చాలా దిగులు చెందాను. ప్రభా, నువ్వేం మాట్లాడావో నాకు తెలియదయ్యా, నీ బిడ్డలు ఎలా వెళ్ళారో కూడా నాకు తెలియదు అని నేను మదన పడుతూనే వచ్చాను. అయితే ఒక సహోదరి చెప్తూ ఉంది, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడక్క, దేవుడి యొక్క ప్రత్యక్షతను నేను చూశాను.
ఆయన కటాక్షము నాతో వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరిగా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యం అయిపోయిన తర్వాత దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నప్పుడు, నా సన్నిధి నీతో కూడా రాబోతూ ఉందన్నప్పుడు, అయ్యా నువ్వు నాతో కూడా రావాలి. నిజముగా నీ కటాక్షము నాకు దొరికినట్లయితే, నిజముగా నీ కటాక్షము ఈ ఉదయకాలమందు నేను పొందుకున్నట్లయితే, నీ సన్నిధి నాతో కూడా రావాలయ్యా అంటూ నేను కన్నీటితో ప్రభు పాదములు పట్టుకున్నానక్క. నిశ్చయముగా నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు, నేను నీతో కూడా వస్తూ ఉన్నాను అని చెప్పి. నాకప్పుడు హృదయానికి నెమ్మది అనిపించిందండి. ఇంటికి వచ్చాను, హృదయానికి నెమ్మది లేదు. ఆ సహోదరి చెప్తూ ఉన్నప్పుడు, నీవు నిలబడ్డావు, అందుకు నేను స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్య అంటూ మరలా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షత మనకు కనబడుతూ ఉందో, ఎప్పుడైతే ఆయన కనికరము మనకు కనబడుతూ ఉందో, ఆ కనికరము ఆయన ప్రత్యక్షత మనల్ని ఆశీర్వదించేదిగా ఉండాలి. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి, దేవుడు నాకు కలల ద్వారా మాట్లాడాడు అండి, దాన్ని ఫలాన్ని అనుభవించే వారిగా ఉండాలి. ఈ మరియా కృప పొందినదిగా ఉంది, కానీ తన జీవితం అంతా శ్రమలే. కానీ ఆమె సూచనలు మొదలుపెట్టే దినము ఆసన్నమయ్యింది, ప్రత్యక్షతలు అనుభవించే సమయం ఆసన్నమయ్యింది. ఒకానొక దినమందు ఒక వివాహ విందుకి యేసుప్రభు తల్లి, ఆమె యొక్క శిష్యులు యేసుప్రభు కూడా ఆహ్వానించబడ్డారు. యోహాను సువార్తమానము 2వ అధ్యాయము ఆ యొక్క దినములు చూసినట్లయితే, కానాను ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉంది. యేసు తల్లి అక్కడ ఉందట. అయితే ఇదంతా మనకు తెలిసినదే. ఆ వివాహంలో ఏమైపోయిందంట, ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయింది. ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించిన తొలి దినాల్లో ఆ తల్లిలో ఉన్న ఒకే ఒక విశ్వాసము, దేవుని కృప నా మీద ఉంది, ఆ కృప ద్వారా నేను గర్భము దాల్చాను, ఆ కృప నన్ను దీవిస్తూ ఉంది, ఆ కృప ద్వారా పొందిన బిడ్డ ఈనాడు ఎక్కడున్నాడట, ఆయన పరిలో ఉన్నాడు గనుక ఆయన ఖచ్చితముగా ఆయన అద్భుతము చేస్తాడు అన్న నమ్మికతో ఏం చెప్పిందంట, ఆ వివాహంలో కొదువ ఏర్పడితే ఎవరికి చెప్పాలండి, వెళ్ళి విందు ప్రధానికి చెప్పాలి, విందు యజమానికి చెప్పాలి. అయ్యా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది, దానిని ఫిల్ చేయాలి అని చెప్పి ఆ విందు ప్రధానికి చెప్పాలి, ఆ విందులో ఉన్న యజమానునికి చెప్పాలి. కానీ ఆ తల్లి నమ్మింది, నాకు ప్రత్యక్షత అనుగ్రహించిన దేవుడు ఆశ్చర్య కార్యము చేయబోతూ ఉన్నాడు, నాకు దర్శనమిచ్చిన దేవుడు శౌర కార్యము చేయబోతూ ఉన్నాడు, నాతో మాట్లాడిన దేవుడు అద్భుతము చేయబోతూ ఉన్నాడని ఆ తల్లి నమ్మి ఎవరికి చెప్పిందంట, సజీవుడు, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడైన దేవునికి వెళ్ళి ఏం చెప్తూ ఉందట, 3వ వచనం, వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ఏం చెప్పిందంట, వెళ్ళి ప్రభువుకు చెప్పింది, నాయనా విందు జరుగుతూ ఉందయ్యా, మధ్యలో ఉంది విందు, ద్రాక్షారసం అయిపోయింది, ఈ విందు ప్రధాని నేను చెప్పలేదు కానీ ఏమంటూ ఉంది, ద్రాక్షారసం అయింది, ఏం చెయ్యాలో నాయన నాకు తొయ్యటం లేదు అంటూ ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నాతో నీకేం పనమ్మా, నువ్వు నాకు చెప్తున్నావేంటి. ప్రభు మాటలు కొన్నిసార్లు అలాగే అనిపిస్తూ ఉంటాయి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జవాబు రానప్పుడు నేను ప్రభుకి ఎందుకు చెప్తూ ఉన్నాను, అసలు ప్రభుకి ఇంతగా మొరపెడుతూ ఉన్నా ఈ జవాబును పొందుకోలేకపోతూ ఉన్నానే, ప్రభుకి ఇంతగా చెప్తూ ఉన్నా కూడా ఆయన వినిపించుకున్నట్లు వెళ్ళిపోతూ ఉన్నాడేమో, నా మొర ఆలకించట్లేదేమో, నా ప్రార్థన అంగీకరించట్లేదేమో, నేను చేసే భక్తి నచ్చట్లేదేమో, అందుకే నాకు దర్శనం ఇవ్వట్లేదేమో, నాకు ప్రత్యక్షత అనుగ్రహించట్లేదేమోనని నాతో సహా అందరికీ అటువంటి అనుమానాలు వెంటాడుతూ ఉంటాయి. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నా సమయం ఇంకా రాలేదు,
నా సమయం ఇంకా రాలేదు, నా సమయము వచ్చినప్పుడు నీ మొరను త్రోసి వెయ్యక. మనం ఏం చేస్తాడంట, మనం పెట్టిన మొరని ఆయన దాటిపోని కరుణామయుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏ మొరలు మనము పెడుతూ ఉన్నామో, కన్నీటితో ఏ ప్రార్థనలు చేస్తూ ఉన్నామో, ఏ వేదనతో ఆయన పాదములు పట్టుకుంటూ గోజాడుతూ ఉన్నామో, ఆయన దాటిపోని కరుణామూర్తి అయి ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన దాటిపోని కరుణామూర్తి అయి మన కన్నుల ముందు అద్భుతములు చేయటానికి ఆయన సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఒకవేళ నిరుత్సాహంతో ఉన్నారేమో, ఒకవేళ దేవుడు నా మనవి ఆలకించట్లేదు అని దేవుని సన్నిధిలో విచారణ ఏమంటారు, విచారంతో ఏదో వెళ్తూ ఉన్నాను, ఆయన కరుణించినప్పుడే కరుణిస్తాడులే. లేదు, ఆయన నిన్ను తేరి చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కనికరించక మానడు. యేసు ప్రభు చెప్పాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా, నాతో నీకేం పని అని చెప్పి విడిచిపెట్టలేదండి. ఆయన పైకి మాత్రమే ఏం చెప్పాడు, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. కానీ ఆ తల్లి గమనించింది, ఆ తల్లి విశ్వాసము కలిగి ఉన్నది. నిశ్చయముగా నా కుమారుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నేను ఏ కృపను పొందుకుని ఉన్నానో, ఏ ప్రత్యక్షతను అనుభవించి ఉన్నానో, ఏ మేలు దేవదూత నుండి నేను పొందుకుని ఉన్నానో, ఆ కృప నా కన్నుల ముందు తిరగబోతూ ఉంది అని, ఆ సూచనలు, ఆ మహత్కార్యములు నా కన్నుల ముందు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత నెరవేర్చబోతూ ఉందని నమ్మింది. తన శిష్యులతో చెప్తూ ఉంది, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన ఏది మీతో చెప్తూ ఉన్నాడో, ఆయన మీతో ఏది చెబుతూ ఉన్నాడో దానిని మాత్రమే చేయండి, ఆయన అద్భుతం చేయబోతూ ఉన్నాడని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ప్రభు రానే వచ్చాడండి. వచ్చి అక్కడ ఖాళీగా ఉన్న బాణలు తీసుకుని వచ్చాడు. ఖాళీగా ఉన్న బాణలన్నీ తీసుకుని వచ్చి ప్రభు అంటూ ఉన్నాడు, ఆ బాణలన్నీ కూడా నీళ్లతో నింపండి, ఆ బాణలన్నీ కూడా నీళ్లతో నింపేసేయండి. అక్కడ మనలాంటి వాళ్ళు ఉంటే అంటారు కదా, ఎవరన్నా ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఇంతటి మూర్ఖతను కనపరుస్తున్నారేంటి, విందు యజమానికి ఒక మాట చెప్తే ఆయన తన తిప్పలేవో తను పాడి ఏం చేస్తాడు, ఆ ద్రాక్షారసం ఏదో పోయించుకుంటాడు. లేనిపోయింది మీకెందుకు అని మనం మానవుల రీతిగా ఆలోచిస్తాము. కానీ ప్రత్యక్షత మీద ఆధారపడిన వాడెవ్వడు కూడా దేవుని కృప మీదనే ఆధారపడతాడు, దేవుని చిత్తము మీదనే ఆధారపడతాడు, దేవుని మాటకి లోబడి మాత్రమే ఉంటాడు. ఈ తల్లి కూడా అంటూ ఉంది, ఆయన ఏది చెప్తే అది చేయండి. అప్పటికి మరియా ఏ అద్భుతం చూడలేదండి, మరియా ఏ ఆశ్చర్య కార్యము చూడలేదండి. కానీ మాట మీద ఉన్నటువంటి విశ్వాసము, తాను పొందిన ప్రత్యక్షత మీద ఉన్నటువంటి విశ్వాసము, దేవుడు ఎన్నో మాటలు మనతో పలికి ఉన్నాడు కదా, ఎన్నో దర్శనములు మనకి ఇచ్చి ఉన్నాడు కదా, వాటన్నిటినీ నెరవేర్చిన వాటిని విడిచిపెట్టి నెరవేరిన వాటిని ఏం చేస్తూ ఉన్నామంట, ఇవి నా జీవితంలో దేవుని చిత్తము కాదేమో, ఇవి నా జీవితంలో దేవుని ప్రణాళిక కాదేమో, ఇవి నా జీవితంలో దేవుడు ఒకవేళ కొట్టివేసి ఉన్నాడేమోనని రకరకాల ఆలోచనలతో దేవుని ప్రణాళికను కూడా ప్రక్కన పెట్టివేసి మన సొంత ఆలోచనలతో మనము ముందుకు కొనసాగుతూ ఉంటాము. అయితే ఆ తల్లి అంటూ ఉంది, తన సొంత ప్రయోగాన్ని ఎక్కడా చేయలేదండి, వెళ్ళిపోయి విందు ప్రధానికి చెప్పలేదండి. యేసు వెంటనే తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, అయిపోయిన ఆ బాణల్లో నీళ్లు నింపండి, అయిపోయిన ఆ బాణల్లో నీళ్లు నింపండి అంటూ ఉన్నాడు. ఒకవేళ ఏమీ లేదు అని చేయి దాటిపోయిన పరిస్థితుల గుండా మనము ప్రయాణిస్తూ ఉన్నామేమో, అంతా అయిపోయింది అనుకుంటున్న మార్గముల్లో మన హృదయము ప్రయాణిస్తూ ఉందేమో, నా దేవుడు అంటూ ఉన్నాడు, ఖాళీ బాణలను సైతము ద్రాక్షారసముగా చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు అనుకున్నారు, పోసే ఆ శిష్యులకు కూడా ఏం తెలుసు అంట, వారికి అది నీరుని మాత్రమే తెలుసు, అది నీరని మాత్రమే తెలుసు. దేవుడు దాన్ని ద్రాక్షారసముగా మార్చిన తరువాత ఆయన అంటూ ఉన్నాడు, ఇది తీసుకుని వెళ్ళి విందులో పోయండి అని చెప్పినప్పుడు
ఆ విందులో ఉన్న వారందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు విందు ప్రధాన్ని. ఎవడైనా ఏం చేస్తాడట, ముందు మంచి ద్రాక్షారసం పోస్తాడు, తరువాత జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోస్తాడు. నువ్వేంటయ్యా ముందేమో మామూలు ద్రాక్షారసము పోసావు, తరువాత మంచి ద్రాక్షారసమును పోస్తూ ఉన్నాడు. ఆలస్యమైనా కూడా ఆయన ఏం చేస్తాడంట, మంచిదే మనకు అనుగ్రహిస్తాడు. ఆలస్యమైనా కూడా మన జీవితంలో ఆయన మంచిదే అనుగ్రహిస్తాడు. ఒకవేళ అంత శూన్యమే నా బ్రతుకులో అని దేవుని వైపు, ఆకాశము వైపు కన్నులెత్తి శూన్యములో మనం చూస్తూ ఉన్నామేమో, నా దేవుడు మంచి రేవులు అను ప్రాంతానికి మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు మీద, ఆ ప్రత్యక్షతల మీద మనం ఎంతగా అయితే ఆధారపడుతూ ఉంటామో, విసుగక అనుమానము లేక ఎదురు చూస్తూ ఉంటామో, ఆయన కృప మనకి తోడై ఉంటూ ఉంది. లూకాసు వర్తమానము 5వ అధ్యాయములో పేతురు తమ దోణిలో కడుగుతూ ఉన్నారు. ప్రభువారు బోధన చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ప్రభువారి మీద పడిపోతూ ఉండగా పేతురు వలలు కడుగుతూ ఉన్నాడు. ఆ దోణెల్లో చూసిన దేవుడు సీమోను పేతురను దోణెను యువతలకి లాగి ఆ దోణిలో ఎక్కి అంటూ ఉన్నాడు, కొంచెం లోపలికి నడిపించయ్యా దోణెను. లోపలికి నడిపించిన తర్వాత ఏమంటూ ఉన్నాడట, ఆయన బోధించుట చాలించిన తరువాత ఆయన వాక్యం చెప్పాడు కొన్ని దినాలుగా. వారందరూ వాక్యం విన్న తర్వాత అలసిపోయిన వాడే ఆ దోణి ఎక్కి ఆయన అంటూ ఉన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అని. వారు, మా దగ్గర ఏమీ లేదు. మరి వలలో ఏమన్నా పడిందా అని. మా దగ్గర ఏమీ లేదయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడుతూనే ఉన్నాము, రాత్రంతా కూడా మేము వల వేస్తూనే ఉన్నాము. సీమోను పేతురు చేపలు పట్టుటలో బహు ప్రావీణ్యము కలిగిన వాడు. సీమోను పేతురు చేపలు పట్టుటలో బహు ప్రావీణ్యము కలిగిన వాడు. అటువంటి పేతురు అంటూ ఉన్నాడు, ఆ ఒక ఏంటిదంటే సరస్సులో రాత్రంతా కూడా ప్రయాసపడ్డాము, కానీ ఒక్క చేప కూడా మేము పొందుకోలేదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పుడు వల వేయండి. ఏమంటూ ఉన్నాడు, చదువుదాం. చాలమ్మా. ఏమన్నారట, ఆయన బోధించుట చాలించిన తర్వాత వలలు వేయండి అన్నారు. వాక్యం వింటూ ఉన్నాం, మనము వాక్యాన్ని వింటూ ఉన్నాము. విన్న వాక్యం మనలో ఫలించాలి అంటే ప్రార్థనలో వలలు వేసే అనుభవంలోనికి మనం నడిపించబడాలి. 4 దినాలుగా దేవుని మాటలు వింటూ ఉన్నాం కదా. విన్న మాట, ప్రతి మాట కూడా అది నెరవేర్పు కలగాలి అంటే మన బ్రతుకులో ఏం చేయాలట, ప్రార్థన చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వు ఈరోజు మాట్లాడావు కదా, ఈ మాట నా బ్రతుకులో స్థిరపరచయ్యా అంటూ ప్రార్థన చేసే అనుభవం మనలో ఉన్నట్లయితే, అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేసే అనుభవం మనలో ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన మనను వలలు పిగిలిపోయే ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన దేవుడు. అంటూ ఉన్నాడు, మీరు వలలు వేయండి అన్నప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా,
అయ్యా, కానీ ఏ ఫలాన్ని మేము పొందుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు మాట చెప్పావు కదా, నువ్వు మాట చెప్పావు కదా, నీ మాట ప్రకారం వల వేస్తానయ్యా. నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావు కదా, ఆ మాట చొప్పున నేను వల వేస్తాను. దేవుని మాట చొప్పున ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవుని మాటలు విని 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 ఎంతకాలము వినుట మట్టుకు మనము వినేవారముగా ఉంటూ ఉన్నాము, కానీ దానిని గూర్చి ప్రార్థించక మనం ఏం చేస్తూ ఉన్నామంట? ఆహారం తినొచ్చు, తిని 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 గొంతు పట్టినా కూడా మంచినీళ్ళు తాకపోతే ఏమైపోతుంది? ఊపిరాడక పరదేశులమో ప్రియురా, మన పురం ఇది కాదు ఇది అని మనం కూడా పాట పాడుకోవడమే. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో మన ఆత్మకు ప్రార్థన అంత ముఖ్యమో. దేవుని మాట వినిన మనము ఆ మాట ప్రకారం ప్రార్థించగలిగినట్లయితే వాళ్ళ పిగిలిపోయే ఆశీర్వాదాన్ని నా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ మాట ప్రకారము మనము ప్రార్థన చేయగలిగినట్లయితే వాళ్ళ పిగిలిపోయే ఆశీర్వాదాలు నాకు అనుగ్రహిస్తాడు అంటూ ఉన్నాడు. నేను రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, నీ మాట లేక, నీ సెలవు లేక రాత్రంతా ప్రయాసపడ్డాను, కానీ ఆ ప్రయాసకు ప్రతిఫలం ఏమీ లేదు. కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన మాట తీసుకుని వల వేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంట? విస్తారమైన చేపలు పట్టారట. వాటి నిమిత్తమై ఏమైందంట? వల పిగిలిపోతూ ఉందంట. 2 దోణెలు నిండునట్లుగా వారు చేపలను పట్టారట. దేవుని మాట ప్రకారం నువ్వు వల వేస్తే, దేవుని మాట ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే అత్యధికమైన దీవెన, అత్యధికమైన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. దేవా, నువ్వేదో మాట్లాడావయ్యా, ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం మాట్లాడాడమ్మా? దేవుడు ఈ రాత్రి కాలమందు తన మాట ఏం మాట సెలవిచ్చాడంటే, ఏదో విన్నాం కానీ దేవుడు మాట్లాడాడు, ఏదో అక్క చెప్పింది కానీ నాకేం అర్థం అవ్వలేదు, కానీ దేవుడు ఏదో మాట్లాడాడు, కానీ దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పి ప్రార్థన ముగించేట కాదు. కానీ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒక్క మాట మీ హృదయంలో చేరితే చాలు, ఒక్క మాట చాలు దేవుని యొక్క పాదములు పట్టుకుని కన్నీరు విడవటానికి. దేవుని యొక్క మాట పట్టుకుని కన్నీరు విడవటానికి ఒక్క మాట చాలు. నీ మాటతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా, నీవిచ్చిన మాట చొప్పున నేను కన్నీరు విడుస్తూ ఉన్నానయ్యా అంటూ విన్న మాట ప్రకారం నువ్వు ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆయన నీ మాటను బట్టి, ఆ మాటను బట్టి, ఆయన నువ్వు చేసే ప్రార్థనను బట్టి వాళ్ళ పిగిలిపోయే ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు. ఒకవేళ మనము ఆచారకరంగా విని వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఎటువంటి ఫలము కలగదు. ఈ లోకంలో క్షేమంగా ఉన్నాను, ఈ లోకంలో సౌఖ్యంగా ఉన్నాను, ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నాను అనుకుంటూ మనము బ్రతుకుతూ ఉన్నామే, కానీ ఆశీర్వాదము ఎలా ఉండాలట? 2 పాళ్ళు ఆశీర్వాదం దేవునిలోనే సాధ్యము. ఈ లోకంలో మనం కష్టపడతాము, ఎంత వస్తుందంట? మనం కష్టపడితే మనకి ఎంతైతే యజమానుడు మొదటగా మనతో మాట్లాడతాడో ఆ మాట చొప్పునే కలుగుతూ ఉంది. కానీ దేవుడు మాట ఇస్తే ఆయన ఇచ్చిన దానికన్నా అత్యధికముగా చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుతో అన్నాడు, నువ్వు వల వేయమని చెప్పాడు, కానీ దీవెన ఇంత ఇంత అని చెప్పలేదు. కానీ వారు సంతోషించేనట్లుగా, వారి కన్నులు సంతోషించినట్లుగా, వారి హృదయము ఆనందించినట్లుగా దేవుడు వారిని మేళ్లతో, 2 పాళ్ళు మేళ్లతో దేవుడు వారిని నింపాడు. ఎందుకంటే రాత్రంతా ప్రయాసపడిన వాడికి ఎలా ఉంటుందండి? గూళ్ళు అలసిపోయి రాత్రంతా నిద్ర కాచి వారి శరీరం అంతా పులిసిపోయిన స్థితిలో వారుండి ఇంకా ఏమీ లేదు కదా, రాత్రంతా జల్లెడ పట్టేసి ఉన్నాము, ఇంకా మనకి ఏమీ కలగలేదు, ఈ వలలన్నా కడుక్కుని ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటూ ఉన్న నిరాశలో ఉన్న వారి యొద్దకు ప్రభు మాట ఆదరణ కలగచేస్తూ ఉంది. నిరుత్సాహంలో ఉన్న వారి మాకి దేవుని మాట ఉజ్జీవమును కలగచేస్తూ ఉంది. ఒకవేళ నిరుత్సాహముతో వారు
దోణెలు ఏం చేస్తూ ఉన్నట్ట వలలు కడుగుకుంటూ ఆయన బోధించుచూ ఉన్నప్పుడు ఆయన మాటలు ఆలకిస్తూ ఉన్నారట. దేవుని మాటలు నువ్వు ఆలకిస్తూ ఉన్నట్లయితే, దేవుని మాటలు నువ్వు వింటూ ఉన్నట్లయితే, నువ్వు ఏ పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఉన్నా, నువ్వు ఏ స్థితిగతుల మధ్య గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నా కూడా ఆయన ఏం చేస్తాడంట, అలసిన వాని ప్రాణమును ఆయన ఏం చేస్తాడు, తృప్తిపరచు దేవుడై ఉన్నాడు. అలసిన వాని ప్రాణమును ఆయన తృప్తిపరచే దేవుడై ఉన్నాడు. దేవా, అలసిపోయి ఉన్నామయ్యా, సొమ్మసిల్లిపోయి ఉన్నామయ్యా, మేలు చేస్తావు 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 అని అనేకులు అనుకుంటుంటే విని 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 సొమ్మసిల్లిపోయామయ్యా. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేనే నీతో మాట్లాడుతూ ఉన్నాను, నేనే నీతో మాట్లాడుతూ ఉన్నాను, నేనే నీకు ఓదార్పు కలగ చేసేవాడును, నేనే నిన్ను కటాక్షించువాడను, నేనే నీకు సహాయము చేయవాడను. ఆయన మాట సెలవిస్తూ ఉండగానే వారు అనుకుంటూ ఉన్నారు, నీ మాట ఏదో కొంచెం నమ్మబుద్ధి అవుతూ ఉంది, కొంచెం అవిశ్వాసం కలుగుతూ ఉంది. ఎందుకంటే రాత్రంతా కష్టపడ్డామయ్యా, రాత్రంతా ఎన్నో సంవత్సరములుగా నేను ఇక్కడ చేపలు పడుతూ ఉన్నానయ్యా, ఎన్నో సంవత్సరములుగా నేను వేటాడుతూ ఉన్నానయ్యా, ఎన్నో సంవత్సరములుగా ఈ యొక్క పడవల్లో నేను తిరుగుతూ ఉన్నానయ్యా, నాకు తెలియందంటూ ఇక్కడ ఏమీ లేదయ్యా. కానీ నమ్మబుద్ధి అవుతూ ఉంది, అవ్వట్లేదు. కానీ నువ్వు సెలవిస్తూ ఉన్నావు గనక, నీలో జీవముందని నేను వింటూ ఉన్నాను గనక, నీలో అద్భుతాలు చేయు శక్తి దాగి ఉందని, సృజనాత్మక శక్తి దాగి ఉందని నేను వింటూ ఉన్నాను గనుక, నీ మాట చొప్పున కష్టమైనా కూడా నేను వల వేస్తానయ్యా, కష్టమైనా కూడా నేను వల వేస్తానయ్యా అంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో, దేవుని మాట నెరవేర్చుటలో ఆసక్తి కలిగిన వారికి నా దేవుడు రెండింతలు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట కష్టతరమే, అదేమి సులువైనది కాదు. దేవుని మాట ఇబ్బందికరమైనదే, అదేమి సులువైనది కాదు. కానీ ఆయన మాటను మనం ఆలకించినప్పుడు, ఆయన మాట చొప్పున చేసినప్పుడు నిశ్చయముగా ఆయన రెండింతల మేళ్ల చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడైతే శ్రమ అనుకోక, ఇరుకు అనుకోక, విసుగు అనుకోక, నీ మాట చెప్ప నేను వల వేస్తాను అని పేతురు వెళ్ళాడో, వలలు పిగిలిపోయే ఆశీర్వాదములతో దేవుడు నింపాడో. అయితే ఈ రాత్రి కాలమందు పేతురు అంటూ ఉన్నాడు, దేవా, ఒక మాట చదువుదాము, 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎంతటి ఒప్పుకోలండి, ఎంతటి ఒప్పుకోలండి పేతురుకి. నీ వల్ల నేను మేలు పొందుకున్నానయ్యా, నేను అయోగ్యునైన నా దగ్గరికి నీ కృప వచ్చిందయ్యా, అపాత్రునైన నా దగ్గరికి నీ ప్రత్యక్షత వచ్చిందయ్యా, నేను పాపాత్ముడినయ్యా, మేలు చేయుటకు, నీవు నాకు మేలు అనుగ్రహించుటకు, నీ మేలు నేను పొందుకొనుటకు నేను యోగ్యుడు కాదయ్యా, నన్ను విడిచి వెళ్ళిపోయ్యా, నీవు పరిశుద్ధుడవైన దేవుడవు. తన స్థితిని మరొక్క మారు ప్రభువుకు తెలియపరుస్తూ ఉన్నాడండి, తన పరిస్థితిని ప్రభువుకు మరొక్క మారు తెలియపరుస్తూ ఉన్నాడండి. దేవుని కృప ఒక్కసారి మనం పొందుకుంటే ఏం చేస్తాం, కాలర్ ఎగరేసి, నాకన్నా భక్తి చేసేవాడు ఇంకొకడు లేడు తెలుసా, నాకన్నా దేవునితో మాట్లాడేవాడు ఇంకొకడు లేడు తెలుసా, నాకన్నా దైవ దర్శనములు చూచేవాడు ఇంకొకడు లేడు తెలుసా. ఇంతటి ప్రత్యక్షతలు పొందుకుంటున్న నీవు జారత్వం ఎందుకు చేస్తూ ఉన్నావు? ఇంతటి ప్రత్యక్షతలు అనుభవిస్తూ ఉన్న నీవు మోహపు చూపును ఎందుకు కలిగి ఉన్నావు? ఇంతటి ప్రత్యక్షతలు అనుభవిస్తూ ఉన్న నీవు దేవునికి అవిధేయంగా ఎందుకు బ్రతుకుతూ ఉన్నావు? సమాధానం ఉండదండి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మ మనల్ని దీవించిన కొలది, ఆయన ఆత్మ మనకు ప్రత్యక్షమైన కొలది ఆయన సన్నిధిలో ఏం చేయాలట, మన స్థితిని
ఆయనకి గుర్తు చేస్తూ ఉండాలి. మన యొక్క విధేయతను, వినయ భావమును ప్రభు పాదముల దగ్గర పెడుతూ ఉండాలి. నీవు పరిశుద్ధుడవయ్యా, నేను పాపాత్ముడను, నీవు కృప కలిగిన దేవుడవు, నేను అయోగ్యుడను, అయోగ్యరాలను అంటూ ప్రభు పాదముల దగ్గర మనల్ని మనము తగ్గించుకుంటూ దేవుని పాదముల మీద పడినప్పుడు ఆయన అత్యధికమైన మహిమ చేత మనల్ని నింపే దేవుడై ఉన్నాడు. ఆయన అత్యధికమైన కృపలకు మనల్ని పాత్రునిగా చేసే దేవునిగా ఉన్నాడు. ఒక హైందవుడు ఇది నాన్న ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం ఏ దేశంలో ఉన్నామట? ఏ దేశంలో ఉన్నాము? సెక్యులర్ కంట్రీలో ఉన్నాము. ఎవరు దేనినైనా ఆరాధించవచ్చు, ఎవరు దేనినైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. నీవు మాట్లాడవలసింది ఎవరి గురించో తెలుసా? ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావో, ఏ దేవుని ద్వారా మేలు పొందుకుంటూ ఉన్నావో, ఏ దేవుని ద్వారా నువ్వు నీకున్న కీడుల్లో నుండి తప్పించబడుతూ ఉన్నావో, ఆ దేవుని గొప్పతనాన్ని, నువ్వు మంచితనాన్ని చెప్పు. ఎదుటి వారి గురించి నీకు అక్కర్లేదు, ఎదుటి వారిలో ఉన్న లోపాలు నీకు అక్కర్లేదు. నీ దేవునిలో ఉన్న సుగుణాలు నువ్వు తెలియపరచు చాలు, నీ దేవునిలో ఉన్న గొప్పతనాన్ని ప్రకటించు చాలు. ఆటోమేటిక్గా అవతల వారిలో ఉన్న నెగిటివిటీ వారికి తెలుసు గనక వారిలో మంచి ఉంటే చెప్పుకుంటారు, లేకపోతే లేదు. నువ్వు ఏ మేలు అనుభవిస్తూ ఉన్నావో, ఏ మేలు చేశాడని నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావో, ఏ మేలు చేశాడని నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావో, ఆ మేలును ప్రకటించు చాలు. నువ్వేమి వాదనలకు దిగక్కర్లేదు, నువ్వు అభ్యంతరంగా ఎదుటివారికి నువ్వు నిలబడక్కర్లేదు, నడి రోడ్డు మీద డిబేట్లు పెట్టి నువ్వేదో చేయక్కర్లేదు. కానీ సర్వశక్తుని దర్శనమును పొందుకుంటే ఆ దర్శనము భాగ్యమును ఎదుటి వారికి నువ్వు వివరించు చాలు అని ఒక అన్యుడు చెప్తూ ఉన్నాడండి. దీనికి ఒక మనిషిని చంపేయటం ఎందుకు? ఆయన ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడో ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు. దానిని బట్టి ఇంత కక్షాపూరితంగా ఆ వ్యక్తిని చంపాల్సిన అవసరం లేదు అని ఒక హిందూవాది చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపను పొందుతూ ఉన్న మనము దేవుని ప్రకటించాలి. దేవుని యొక్క కృపను మేళ్లను అనుభవిస్తూ ఉన్న మనము దేవుని ప్రేమను అనేకులకు నశించిపోతూ ఉన్న వారికి ప్రకటించాలి. ఎంతమంది చనిపోతూ ఉన్నారో తెలుసా? ఎంతమంది నశించిపోతూ ఉన్నారో తెలుసా? మన కన్నుల ముందు అందరూ కూడా ఎవరు కనపడుతూ ఉన్నారు? మనలాగా సాటి వ్యక్తుల్లాగా కుటుంబాలతో మంచిగా ఉన్నవారు మాత్రమే మన ఎదుట మన సమాజంలో కనబడుతూ ఉన్నారు. ఒక్కసారి బయట ప్రపంచంలోనికి వెళితే ఆకలికి అలమటిస్తూ చనిపోయేవారు ఎంతమందో, నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు విరగొట్టుకుని చనిపోతూ ఉన్నవారు ఎంతమందో, మానసిక సంఘర్షణకు లోనయ్యి తమ జీవితాలను ముగిస్తూ ఉన్నవారు ఎంతమందో. కానీ ఆయన కృప ద్వారా మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయన కృప ద్వారా మనకి జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన కృప ద్వారా మనల్ని ఇంకను సజీవులుగా నిలిపి ఆయన సన్నిధిలో ఆయనకు సాక్షులుగా మనల్ని నిలుపుతూ ఉన్నాడు. అందును బట్టి దేవుని స్తుతించాలండి, అందును బట్టి దేవుని ఆరాధించాలి, అందును బట్టి దేవుని నామాన్ని ఘనపరచాలి. ఏదో దేవుడు నాకు మేడమిద్దలు ఇవ్వలేదు, దేవుడు నాకు ధనాన్ని ఇవ్వలేదు, దేవుడు నాకు అవి చేయలేదు ఇవి చేయలేదని దేవుని దగ్గర సన్నగటం మానివేసి నాకు ఆయుష్నిచ్చాడు, క్షేమాన్నిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు అంటూ దేవుని సన్నిధిలో స్తుతించవలసిన వారమై ఉన్నాము. పేతురుకి యేసు ప్రభు వారు సిలువ బలియాగం అవ్వక ముందు ప్రత్యక్షత ఇది. ఇంకొక ప్రత్యక్షత యోహాను సువార్తమానము ఆఖరి అధ్యాయము 21వ వచనం. అధ్యాయము యేసు ప్రభువారు సిలువ బలియాగమైన తర్వాత, పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత, తాను 40 దినములు ఈ భూలోకంలో సంచరించుచూ ఉండగా యేసు ప్రభు తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారట శిష్యులు?
ప్రభు వచ్చాడు, ఇంతకాలం మాతో నడిచాడు, ఇంతకాలం అద్భుతాలు చేశాడు, ఇంతకాలం మేళ్లతో మమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు, మాకు కావాల్సిన ప్రతిదీ చేస్తూ ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు. కానీ మా మనస్సు ఇంకా కూడా ఏమైవ్వలేదంట, స్థిరపరచబడలేదు అని వారు ఏం చేశారంట, తిరిగి మరలా వెళ్ళి చేపలు పడుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారట, తిరిగి మరలా వెళ్ళి చేపలు పడుతూ ఉన్నారు. నేటి భక్తి విధానములో దేవుడు ఏ మేలు చేయటం లేదు. ఒకవేళ నేను విడిచి వచ్చిన విధానములే మంచివేమో, ఒకవేళ నేను విడిచి వచ్చిన విధానముల్లోనే కరెక్ట్గా ఉంటూ ఉన్నామేమో, అనవసరముగా జీవము కలిగిన దేవుడని ఆయన పాదముల దగ్గరికి వచ్చామేమో, ఏ మేలు పొందుకోలేకపోతూ ఉన్నామని కొన్నిసార్లు దుష్టుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడట, భ్రమపరుస్తూ ఉంటాడు, మన ఆలోచనలను తొలిచి వేస్తూ ఉంటాడు. ఈ సీమోను పేతురు కూడా అనుకుంటూ ఉన్నాడు, ప్రభు వచ్చాడు, మమ్మను పిలిచాడు, తన సాక్షులుగా నిలవమని కోరాడు, ఆయన సిలువ బలియాగమై ఆయన పునరుత్థానుడై లేచి వెళ్ళిపోయాడు, అయిపోయింది. పునరుత్థానుడై లేచాడు అన్నాడు, మాకెవరికి కనబడలేదు కదా, ఇంకా ఆయనలో ఏ శక్తి లేదు. మామూలుగా అందరిలాగానే ఆయన కూడా వచ్చాడు, ఏదో 4 రోజులు మాతో ఉన్నాడు, వెళ్ళిపోయాడు అన్న మనస్సులో ఉండి ఇంకా మేము చేయగలిగింది ఏమీ లేదు. దేవుని ప్రత్యక్షత ఇంతవరకేనేమో, దేవుని మేళ్ళు ఇంతవరకేనేమో, దేవుని దర్శనం ఇంతవరకేనేమో అనుకుంటూ ఆ దర్శనమును కొంతకాలము కొనసాగించి విడిచిపెట్టేశారు. ఒకవేళ నీవు నేను అటువంటి విసుగు చెందే స్థితిలో ఉన్నామేమో, నీవు నేను అటువంటి స్థితిలో దేవుడు ఏ మేలు చేయటం లేదు కదా, అనవసరంగా ఇంకా నేను ఉన్న స్థితిలోనే ఉంటే బాగుండేదేమో, విడిచిన స్థితిలో ఉంటే బాగుండేదేమో, లోకంలో ఉంటే బాగుండేదేమో అని రకరకాల ఆలోచనలు నిన్ను తొలిచివేస్తూ ఉన్నాయేమో. ఈ రాత్రి కాలమందు నా దేవుడు అంటూ ఉన్నాడు, పునరుత్థానపు శక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు దిగి వచ్చిన రాత్రి కాలము పశ్చందరలరిక. ఆయన పునరుత్థానుడు, విజయశీలుడై ఆయన రాబోతూ ఉన్నాడు. యూదా గోత్రపు కొదమ సింహమై ఆయన రాబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, నిన్ను నన్ను ఆ యొక్క వధువు గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనల్ని కొనిపోవటానికి, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి కొనిపోవటానికి, నిన్ను నన్ను తీసుకొని వెళ్ళటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ ప్రత్యక్షత కొరకు మనల్ని మనము కాచుకుంటూ ఉండాలి, ఆ ప్రత్యక్షత కొరకు మనల్ని మనము కాపాడుకుంటూ ఉండాలి, ఆ ప్రత్యక్షత కొరకు మనల్ని మనము ఏ లోక సంబంధమైన విషయముల్లో చేతులు పెట్టనివ్వకుండా అనుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో ఈ ఆశీర్వాదం ఆగిపోయింది గనుక నేను మరలా నా ఆలోచనలో నేను మునిగిపోతాను, ఈ లోకంలో ఈ తలంపుల దగ్గర ఈ మాటల దగ్గర నా జీవితం ఆగిపోయింది గనుక నేను మరలా లోకంలో కలిసిపోతాను. ఇది పునరుత్థానానికి ముందు ఉండే ఆలోచనలు. అప్పుడు మేలులు కలిగినాయి, పునరుత్థానము తర్వాత ఆశీర్వాదములు కలిగినవి, కానీ పునరుత్థానము తర్వాత శక్తి కలిగిన కార్యములు చేశాడు దేవుడు, శాశ్వతముగా నిలిచే అద్భుతములు చేశాడు నా దేవుడు. మనస్సు ఆయన మీద ఆనుకునే కార్యాలు చేసి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే పేతురు వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటూ ఉన్నాడో, తన తోటి వారు కూడా ఏమనుకుంటూ ఉన్నారట, పేతురు నువ్వు అక్కడవే వెళ్ళిపోతే ఏంటయ్యా, నువ్వు అక్కడవే వెళ్ళిపోతే ఏంటి బాబు, మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం, మేము కూడా నీతో పాటు వచ్చేస్తామయ్యా. ఒకవేళ విశ్వాసములో నేను ఒక్కడనే కదా తొలగిపోతూ ఉన్నాను అనుకుంటూ ఉన్నావేమో, నేను ఒక్కడనే ఇలా ఆలోచిస్తూ ఉన్నాను కదా, పోతే నా జీవితమే పోతూ ఉందని అనుకుంటూ ఉన్నావేమో. నీవొక్కడవే పోవుట కాదు, నిన్ను వెంబడించేవారు, నిన్ను గమనించేవారు, నీ ప్రవర్తనను చూసేవారు అనేకులు ఉంటారు ఈ లోకంలో. ఎన్నాళ్ళు భక్తి 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 అని తిరిగాడు కదా, ఇప్పుడేమైంది? ఒకవేళ వీరే నిలవలేకపోయారు, వీరే భక్తిలో స్థిరంగా లేకపోతూ ఉన్నారు, ఇంకా మేం భక్తిలోకి వచ్చి మేమేం చేస్తాము అని అన్యజనులు ప్రశ్నించక ముందే మనము భక్తిలో స్థిరపరచబడాలి, భక్తిలో మనము నాటబడాలి. అయితే ఈ పేతురు వెళ్ళిపోవటమే మాత్రమే కాదు, కానీ ఏం జరిగిందంట, 21వ వచనం మొదటి నుంచి చదువుదాం. 21వ అధ్యాయము మొదటి వచనం నుండి. వీరికి మరలా దేవుని ప్రత్యక్షత కావాల్సి వచ్చింది. ఏం కావాల్సి వచ్చిందంట,
దేవుని ప్రత్యక్షత మరలా కావాల్సి వచ్చింది. ఒకసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఒకసారి నన్ను వెంబడించండి అని సెలవిచ్చాడు. అప్పుడు అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసారు దేవుని మాటను బట్టి. మరలా వారు లోకంలో కలిసిపోయారు. అప్పుడు మరలా ప్రభువే తన్ను తాను తగ్గించుకొని మరలా వచ్చి వారికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను. ఎవరెవరు వెళ్ళారట? మొత్తం బెటాలియన్ వేసుకెళ్ళిపోయాడు. ప్రియబిడ్డ, విశ్వాసములో నువ్వు ఒక్కడవు అపనమ్మకంగా ఉంటే నా బ్రతికే కదా, నా లైఫ్ స్టైలే కదా, నేనే కదా దేవునికి దూరంగా ఉన్నాను, నేనే కదా మందిరానికి దూరంగా ఉన్నాను అని నీ గురించి నువ్వు ఒక్కడవే ఆలోచించుకునే జీవితాలు కాదు, కాలము కాదు ఇది. నీ ఒక్కడవు అవిశ్వాసముగా అవిధేయంగా ఉంటే అనేకులు నిన్ను చూసి నీ వెనకే ప్రయాణిస్తారు. అనేకులు నిన్ను చూచి నీ వెనకే ప్రయాణిస్తారు. నువ్వు విశ్వాసంలో కొనసాగుతూ ఉంటే, నువ్వు భక్తిలో కొనసాగుతూ ఉంటే, దేవుని ప్రత్యక్షతలో కొనసాగుతూ ఉంటే, నిన్ను వెంబడించిన వారే నువ్వు అవిశ్వాసంలో కొనసాగుతూ ఉంటే, దేవుని విడిచి నువ్వు నడుస్తూ ఉంటే, లోకము వైపు నువ్వు ఆకర్షించబడుతూ ఉంటే, వారు కూడా ఏం చేస్తారట? కనపడకుండానే తెలియకుండానే అనేకులు నీ వలన వారు కూడా అవిశ్వాసంకి జోడుగా నీతో కూడా నడుస్తూ ఉంటారు. విశ్వాసి జీవితం, సేవకుని జీవితం, క్రైస్తవునిగా ఉన్న జీవితం బహుభయంకరమైనది. నిష్టగా భక్తి చేయాలా? ఏదో యాదాలాపంగా భక్తి చేశామా, యాదాలాపంగా ఉన్నాము అంటే సరిపోదు బిడా. భక్తి శక్తిని మనం అనుభవించాలి అంటే నిష్టగా భక్తి చేయాలా, నిష్టగా భక్తి చేయాలా. యేసు ప్రభు మరలా ప్రత్యక్షమై, పేతురు నువ్వు అక్కడవి వెళ్ళిపోక మొత్తం అందరినీ మరలా చేపలు పట్టడానికి వేసుకెళ్ళిపోయావా అంటూ ఉన్నాడు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదుమని వారితో అనగా ఏమన్నారట? అయ్యలారా, ఇంతకాలం మనం పడిన శ్రమ చాలు, ఇంతకాలం యేసు దేవుడు 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 అని తిరిగాం చాలు, ఏ మేలు పొందుకోలేదు, నట్టనడి సముద్రాన్ని మనల్ని విడిచిపెట్టేశాడు, ఇంకా చాలు, మనం వెళ్ళిపోదాం. నేనైతే వెళ్ళి చేపలు పట్టేసుకుంటాను, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ ఆత్మ అనేక మంది విశ్వాసుల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. సేవకుడి మీద కోపం వచ్చినప్పుడు, సంఘం మీద కోపం వచ్చినప్పుడు ఏంటంట, ఏం అడుగుతుందంట ఒక తల్లి, ఇంకా మీరు ఆ చర్చికే వెళ్తున్నారా? ఏమడుగుతుంది, మీరు ఇంకా ఆ చర్చికే వెళ్తున్నారా? మేము ఎప్పుడో వదిలేసి లోకంలో కలిసిపోయాం కదా, మేము ఎప్పుడో వదిలేసి మాకు కావాల్సిన చోటుకి మేము పోతూ ఉన్నాం కదా, మీరు ఇంకా అక్కడికి వెళ్తున్నారా? మీరు కూడా మాతో వచ్చేయాలి కదా, మీరు కూడా మమ్మల్ని వెంబడించాలి కదా. పునరుత్థానపు శక్తిని పొందుకోని తరుణంలో పేతురు కలిగిన మనస్సు ఇది. పునరుత్థానపు శక్తిని పొందుకోక ముందు పేతురుకు కలిగినటువంటి అనుభవం ఇది. ఎప్పుడైతే పునరుత్థానపు శక్తిని పొందుకున్నాడో, ఎలాగంట, ఆయన కొరకు యేసు ప్రభు ఎలా సిలువ వేయబడ్డాడు, 3 మేకుల మధ్య సిలువ వేయబడ్డాడు. అలా సిలువ వేయించుకొనుటకు కూడా నేను యోగ్యుడు కాదు అని తల క్రిందులుగా సిలువ వేయించుకుని హతసాక్షిగా నిలవబడ్డాడు పేతురు. పునరుత్థానపు శక్తి మనలో అటువంటి శౌర్య కార్యములను జరిగిస్తుంది. పరలోకపు తాళపు చెవులను గ్రహించాడండి పేతురుకి దేవుడు. అంతగా నమ్మేటట్లుగా భక్తిని చేశాడు పేతురు. ఎప్పుడో తెలుసా, పునరుత్థానపు శక్తిని అనుభవించిన తరువాత దేవుని సన్నిధిలో, ఈ యొక్క పునరుత్థాన దినమందు దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్న మనము ఏదో వస్తూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాము కాదు, కానీ ఆయన శక్తిని మనము ధరించినప్పుడు, ఆయన శక్తిని మనము పొందుకున్నప్పుడు నిశ్చయముగా మనలో ఉన్న ప్రతి విధమైన అవిధేయతలను కూడా ఆయన ఏం చేస్తాడట, తొలగించేవాడుగా ఉన్నాడు. తన శక్తి మనలోనికి ప్రవేశించగానే మనలో ఉన్న అవిధేయపు
ఆత్మ అంతా కూడా ఆయన శక్తి మనలో నుండి తీసివేస్తూ ఉంటుంది. వెంటనే వీరెళ్ళి ఆ రాత్రంతా ప్రయాసపడుతూ ఉన్నారట. మరలా ప్రయాసపడుతూ ఉన్నారు కానీ వారికి ఏం దొరకట్లేదు. ఎప్పుడో విడిచి వచ్చేసినటువంటి 3.5 సంవత్సరాల క్రితం వదిలిపెట్టేసినటువంటి అనుభవం, వేట, 3.5 సంవత్సరాల క్రితము విడిచిపెట్టినటువంటి ఆ వేట మరలా యేసు ప్రభు వారు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు మరలా ప్రారంభించారు. కానీ వారు ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు. కానీ యేసు ఏం చేశాడట? 4వ వచనం. ఏం చేశారట? యేసు అని గుర్తుపట్టలేదు. వారి కన్నులు మూయబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. ఈ లోకంలో మన మనస్సు లోకం మీద ఆనుకున్నంత కాలము కూడా మన నేత్రాలు మూయబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుని శక్తిని పొందుకుంటామో మన ఆత్మీయ నేత్రాలు తెరవబడుతూ ఉంటాయి. వారు యేసు ప్రభును గుర్తుపట్టలేరట. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగారు, ఆయనతో కలిసి భోజనము చేశారు, ఆయనతో కలిసి రొట్టె విరిచారు, ఆయనతో కలిసి ద్రాక్షారసమును పానము చేశారు. అన్నీ చేసినా కూడా ఆయన ఎవరో గుర్తుపట్టలేని స్థితిలోనికి వారు మారిపోయారు. అటువంటి స్థితిలో పిల్లలారా, అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, దోనెను కుడి ప్రక్కన వల వేయుడే. ఏం చేశారంట? వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, ప్రభువే ఉన్నాడన్న ఆలోచన వారికి లేదు. ఆయన అన్నాడు, కుడి ప్రక్కన వల వేయండి. ఆయన మాట విన్నారు. మరలా ఆయన మాట విని మరలా వల వేశారు. విస్తారమైన చేపలు పడ్డాయంట. అయితే ఈసారి ఏం జరిగిందంట? వల పిగిలిపోలేదు. వల పిగిలిపోలేదు. పునరుత్థానము ముందు వలలు పిగిలిపోతూ ఉన్నాయి, కానీ పునరుత్థానపు శక్తిని పొందుకున్న తర్వాత, పునరుత్థానపు బలమును పొందుకున్న తర్వాత వల పిగలలేదట. సరికదా ఎన్ని చేపలు పడ్డాయంట? 153 గొప్ప చేపలతో నిండిపోయానంట. దేవుని మాట ప్రకారము ఆయన శక్తి పొందుకుని మనము ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడై ఉన్నాడు, అద్భుత కార్యములు చేసే దేవుడై ఉన్నాడు, శూర కార్యములు జరిగించే దేవుడై ఉన్నాడు. లోబడేటలో ఎంతటి ఆశీర్వాదం దాగి ఉందండి. దేవుని మాటను వినుటలో ఎంతటి ఆశీర్వాదము దాగి ఉంది. ఒకవేళ దేవుని శక్తిని గమనించలేక, దేవుని శక్తిని గ్రహించలేక, ఈ లోకంలో ఉన్న శక్తే నాకు మేలు చేస్తూ ఉంది, ఈ లోకంలో ఉన్న శక్తే నాకు ఆ యొక్క కార్యములను జరిగిస్తూ ఉంది అంట మనస్సును ఒకవేళ మనము కలిగి ఉన్నామేమో, కానీ పునరుత్థానుడైన దేవుని మీద మనస్సు నిలిపినప్పుడు విజయశీలుడైన దేవుడు నిశ్చయముగా మన కార్యములను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మన గ్రహింపలేని గొప్ప కార్యముల చేత మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. దేవా, నీ మాట వింటూ ఉన్న నేను, నీ మాట వింటూ ఉన్న నేను దాని ప్రకారం వల వేసే భాగ్యం నాకు దయచేయి. ఆ ప్రకారం వల వేసే భాగ్యం నాకు దయచేయి అయ్యా. నీ ప్రత్యక్షత నేను పొందుకుంటూ ఉండగా, నీ ప్రత్యక్షత నేను అనుభవిస్తూ ఉండగా ప్రతి విధమైన అవిధేయత నాలో నుండి దూరపరచు. ప్రతి విధమైన అవిధేయత నాలో నుండి దూరపరచయ్యా. నీ మాట జీవము కలిగినది, నీ మాట శక్తి కలిగినది, నీ మాట శూర కార్యములు చేసేదయ్యా. ఈ రాత్రి కాలమందు నీ మాట చొప్పున వల వేస్తానయ్యా, నీ మాట చొప్పున ప్రార్థన చేస్తానయ్యా. నా గిన్నె నిండి పొంగి పొరలాలి బాబు, నా గిన్నె నిండి పొంగి పొరలాలయ్యా. అటువంటి ఆశీర్వాదమును నేను చూడాలి బాబు, అటువంటి దీవెన నేను చూడాలయ్యా. ఒకవేళ నీ మాట విని భక్తిలో ఏ కార్యము జరగట్లేదని విసిగిపోతూ ఉన్నానేమోనయ్యా, విడిచిపెడుతూ ఉన్నానేమోనయ్యా,
నాలో ఉన్న అవిశ్వాసము తొలగించు, నా మనోనేత్రములు వెలిగించు. నువ్వు శూర కార్యములు చేయు దేవుడువని, నువ్వు అద్భుతములు చేయు దేవుడువని, నువ్వు ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడువని నీ సన్నిధిలో నేను ప్రాధేయపడుతూ ఉన్నాను బాబు. మరియ గుర్తించిందయ్యా, మరియ గుర్తించిందయ్యా, నువ్వు అద్భుతాలు చేయు దేవుడువని గుర్తించిందయ్యా, నువ్వు మేలు చేయు దేవుడువని గుర్తించిందయ్యా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదని గుర్తించిందయ్యా. మా జీవితాల్లో కూడా నువ్వు అద్భుతములు చేయగలిగిన వాడవు, నువ్వు శూర కార్యములు చేయగలిగిన వాడవు. విశ్వాసములో తప్పిపోకుండా, కృపలో తొలగిపోకుండా నీ మాటతో మమ్మను బ్రతికించయ్యా, నీ మాటతో మమ్మను బ్రతికించయ్యా. ఒకవేళ అవిధేయత కలిగి ఉంటూ ఉన్నామేమో, ఏ ప్రత్యక్షతను పొందుకోలేనటువంటి స్థితిలో మేము బ్రతుకుతూ ఉన్నట్టు ఉన్నామేమో, ఈ రాత్రి కాలమందు మాకు నీ ప్రత్యక్షత కావాలి బాబు. అడగండి బిడ్డ. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా ఆయన దానిని నెరవేర్చి తీరుతాడు. ఆయన మాట జీవము కలిగినది, ఆయన మాట జీవము కలిగినది. దేవా, నాకు నీ ప్రత్యక్షత కావాలయ్యా, నాకు నీ ప్రత్యక్షత కావాలయ్యా. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీదటికి ఈ కాలమున నేను నీ మీదకి వచ్చేదను. అబ్రహాము మాటని నమ్మాడు, తన వడిలో వాగ్దాన పుత్రుణ్ణి కలిగి ఉన్నాడు. నీవు నేను ఆ ప్రత్యక్షతను పొందుకోవాలా, దేవుని యొద్ద నుండి మాటను పొందుకోవాలా, దేవుని యొద్ద నుండి కనికరమును పొందుకోవాలా. ఏ ప్రత్యక్షత లేక, ఏ దర్శనము లేక, ఏ ఒక్క మాట లేక ఎండిపోయిన అనుభవంలో మనం ఉంటూ ఉన్నామేమో, నీరు గారిపోయిన అనుభవంలో మనం ఉంటూ ఉన్నామేమో. ఈ రాత్రి కాలమందు ప్రభు పాదములు పట్టుకుందాం, మరియ వలె విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. మన సమస్యను చెప్పటం మాత్రమే మన పని. ఆయన తప్పకుండా కార్యము చేసే దేవుడు, ఆయన తప్పకుండా కార్యము చేసే దేవుడు. విశ్వాసముతో కుమారుని మీద విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. విశ్వాసముతో కుమారుని మీద ఆ యొక్క పని చెప్పి వదిలేసిందండి. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేయగలడు, మన జీవితాల్లో కూడా ఆశ్చర్య కార్యములు చేయగలడు. నీళ్లను ద్రాక్షారసముగా చేసిన దేవుడు. మన దగ్గర ఏమీ లేదు అనుకుంటూ ఉన్నామేమో, ఏమీ లేకపోయినా కూడా ఆయనలో సృజనాత్మక శక్తి దాగి ఉన్నది, ఆయనలో సృజనాత్మక శక్తి దాగి ఉన్నది. ఆయన నీ కొరకు సృజించగలిగిన నాథుడు ఆయన. ఏమీ లేవండి, నీళ్లు మాత్రమే ఉన్నాయి. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, మధురమైన ద్రాక్షారసముగా మార్చిన దేవుడు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా లేదు. అణువణువు జల్లెడ పట్టారు, ఏ ఒక్కటి కూడా దొరకలేదు. కానీ ఆయన మాట చొప్పున వల వేశారు. ఆ మాటను పొందుకుందామా ఈ రాత్రి కాలమందు? ఆ మాటను అనుగ్రహించమని వేడుకుందామా ఈ రాత్రి కాలమందు? నాతో నువ్వు మాట్లాడయ్యా. పేతురుతో మాట్లాడిన దేవుడవు, నీ శిష్యులతో మాట్లాడిన దేవుడవు, ఈ రాత్రి కాలమందు నాతో మాట్లాడయ్యా. నీ మాట తెలియపరచయ్యా. నా జీవితంలో ఏమి చెయ్యాలో, ఎటు వెళ్ళాలో, ఏమి చెయ్యాలో పాలుపోని స్థితిలో నేను బ్రతుకుతూ ఉన్నానయ్యా. నాకు నీ దర్శన భాగ్యము దయచేయ్యా. నీ స్వరముతో నాతో మాట్లాడయ్యా. నీ ప్రత్యక్షతతో నాతో మాట్లాడు బాబు. అడుగుదాం బిడ్డ, అడుగుదాం బిడ్డ. మేము అవిధేయులమేనయ్యా, మేము పాపాత్ములమేనయ్యా. నీ కృప మాకు కావాలి బాబు, నీ కనికరం మాకు కావాలయ్యా, నీ ప్రత్యక్షత మాకు కావాలయ్యా. పునరుత్థానపు శక్తితో మేము నింపబడాలి బాబు.
అయ్యా సహాయము చేయి నాయనా, సహాయము చేయి నాయనా, కృపతో నింపు బాబు. అడుగుదాం బిడ్డ. దేవుని కృప మన మధ్య సంచరించుచూ ఉంది. ఆయన కృప మన మధ్య సంచరించుచూ ఉంది. నిశ్చయముగా ఆయన మాట మనలో జీవమును కలగ చేయబోతూ ఉంది. దేవా, నీ కృపతో నన్ను నింపయ్యా, నీ కృపతో నన్ను నింపయ్యా. 2 దోణెలు నిండునంత చేపల వర్షం ఎక్కడి నుండి వచ్చిందండి? ఆయన మాట ద్వారా సృజించబడ్డాయి. ఆయన మాట ద్వారా సృజించబడ్డాయి. నిరుత్సాహం నిన్ను కమ్ముకుంటుందా? అవిశ్వాసం నిన్ను కమ్ముకుంటూ ఉందా? ఏమీ జరగట్లేదు, ఏమీ చేయలేకపోతూ ఉన్నాను, నా పరిస్థితి ఏంటో తారుమారైపోతూ ఉంది అని అనుకుంటూ ఉన్నావా? నీ మాట ప్రకారం నేను చేస్తానయ్యా, నీ మాట నాకు సెలవివ్వయ్యా అంటూ ప్రభు సన్నిధిలో ప్రాధేయపడదాం. నీ మాట ప్రకారం నేను చేస్తానయ్యా. ప్రియబిడ్డ, నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రాధేయపడతావో అంతగా ఆయన శక్తి కొలది కార్యములు చేయగలిగిన దేవుడు, అంతగా ఆయన మహిమ కొలది కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన.